అవతార్ మేర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత వారం బాబా ఇచ్చినటువంటి 30వ ప్రవచనం ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో 30వ ప్రవచనంగా ఇచ్చినటువంటి ఎవేక్ డ్రీమ్ స్టేట్ టు రియల్ ఎవేక్ స్టేట్ అనే అధ్యాయాన్ని మనం చర్చించుకుంటున్నాం. బాబా దీనికి ఏం పేరు పెట్టారంటే ఎవేక్ డ్రీమ్ స్టేట్ టు రియల్ ఎవేక్ స్టేట్. అంటే డ్రీమ్ స్టేట్ స్వప్న స్థితి, ఎవేక్ చైతన్యం, స్వప్న జాగృతి స్థితి నుండి, స్వప్న చైతన్య స్థితి నుండి రియల్ అంటే యథార్థ చైతన్య స్థితికి చేరడం ఎట్లా అనే దానికోసం ఈ పేరు పెట్టారు. ఎవేక్ డ్రీమ్ స్టేట్ టు రియల్ ఎవేక్ స్టేట్. స్వప్న చైతన్య స్థితి నుండి యథార్థ చైతన్య స్థితి, స్వప్న జాగృతి స్థితి నుండి యథార్థ జాగృతి స్థితి. అంటే ఏంటి? యథార్థ జాగృతి అది డివైన్ అనమాట, అది దివ్యమైనటువంటి స్థితి, అది భగవంతుడి స్థితి. ఆ స్థితికి చేరడానికి కదా ఈ మానవ ప్రయత్నం అంతా. ఎన్నో జన్మల నుండి ఎన్నో బహుబంధాల్లో ఇరుక్కొని ఎన్నో సంస్కారాలు సంపాదించి దాన్ని వదులుకుంటూ మనం భగవంతునిలో చేరడానికి కోసం అదృష్టవంతులైనటువంటి మన ప్రేమికులందరూ కూడా బాబా భగవత్స్వరూపుడైనటువంటి బాబా చెంతకి ఆయన ఇచ్ఛతో దరికి చేరాం. కాబట్టి చేరడం అనేది ఊరికేదో ఒక సినిమా చూసినట్టు, ఒక డ్రామా చూసినట్టు కాదు. మన జీవితం తాలూకా ధ్యేయం ఏంటో తెలుసుకొని ఆ స్థితికి వెళ్ళాలనే ప్రయత్నంతో మనం సిన్సియర్గా నిజంగా కూడా మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ ప్రయత్నంలో మానవగా బలహీనతలతో ఉండేటటువంటి స్థితిలో మనం ఉన్నామని బాబా బాగా తెలుసు. మానవుడి తాలూకా స్థితి ఏంటంటే స్వార్థం, అహం. తాను చూస్తున్నవే నిజం అనుకుంటాడు, అదే శాశ్వతం అనుకుంటాడు. ఈ లౌకిక జగత్తే పర్మనెంట్, శాశ్వతమైంది, ఇందులోనే మనం ఆనందం అనుభవించడానికి జన్మించాము అనుకుంటాడు. కానీ ఇదంతా మాయ, ఇల్యూజన్, అజ్ఞానంతో కూడుకున్నటువంటి స్వప్న స్వారూప్యం కలిగినటువంటి, అంటే స్వప్నంలో ఏదేదో కంటాం, కలలు కంటూ ఉంటాం. అయితే తెల్లవారు లేచి వెంటనే మనకి తెలివి వచ్చిందనుకోండి, ఇది ఎంత స్వప్నం కదా అని అనిపిస్తుంది. అది అశాశ్వతమని అప్పుడు అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ దైవీ చైతన్య స్థితి, రియల్ ఎవేక్ స్టేట్, యథార్థ చైతన్య స్థితి కనుక ఒకంత అర్థమైందంటే మనం గడుపుతున్నటువంటి స్వప్నంతో సమానమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, మాయాజనితమైనటువంటి, అజ్ఞానజనితమైనటువంటి ఈ భౌతిక జీవితం అస్సలు విలువలేనిది అని గ్రహించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనకుండే బలహీనతలను బట్టి, పూర్వజన్మల నుండి మనం సంతరించుకున్నటువంటి ఈ సంస్కార భారాన్ని బట్టి మనం ఒక విధానమైనటువంటి స్వార్థ చింతనతో, అహంకారంతో, కోపోద్రిక్తులమై, ఈర్ష్యా జుగుప్సలతో మన జీవితాన్ని ప్రారంభించాం. అదృష్టవశాత్తు అర్హత కలిగిన వాళ్ళమై బాబాతో ఆహ్వానించబడి ఆయన కంపానియన్షిప్, ఆయన సాంగత్యంలో మనం హాయిగా గడుపుతున్నామే కానీ ఆ యథార్థ స్థితిని మనం అర్థం చేసుకోవటం లేదు. మీరు ఒకంత ఉత్తీర్ణులయ్యారు కానీ డిస్టింక్షన్లో మాత్రం పాస్ అవ్వలేదు అన్నట్టుగా బాబా మనకు అర్హత ఉంది కాబట్టి ఇట్లాంటి విషయాలు, రహస్యమైన విషయాలు ఈ పుస్తకం ద్వారా మనకు ఎరుకుపరుస్తున్నారు. అదే సమాజంలో సామాన్యులు ఉన్నారనుకోండి, అసలు భగవత్ ఉనికినే గుర్తించినటువంటి ఎంతోమంది ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పరు. అందుకే కాబట్టి ఆయన ఐ కమ్ ఫర్ సెలెక్టెడ్ ఫ్యూ అన్నారు. మనకి అర్హత ఉంది కాబట్టి ఆయనతో ఎన్నుకొనబడి ఆయన చెంతకు మనం చేర్చబడ్డాం కాబట్టి ఆయన చెప్పిన విషయాలు ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనం పరిశీలిస్తామని ఆయన ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరుండే ఈ స్వప్న సారూప్యం కలిగినటువంటి ఈ జీవితం నుండి ఆ యథార్థ చైతన్యం కలిగినటువంటి భగవంతుడి స్థితికి రావాలి అనే ఉద్దేశంతో అమితమైనటువంటి కరుణా కటాక్షాలతో
బాబా ఈ అధ్యాయాన్ని మనకి బహూకరించడం జరిగింది. ఇందులో ఒకంత మనం జాగరూకులమై నిశ్చలమైనటువంటి మనసుతో విశ్వాసం గలటువంటి ధ్యేయంతో బాబా చెప్పిన ఈ మాటలన్నీ వినడానికి కోసం మనం ప్రయత్నిస్తున్నాం. గత వారం ఈ చాప్టర్ ప్రారంభించాం. ఒక 3-4 పారాగ్రాఫ్లు అయినట్టుగా ఉంది. కాబట్టి ఆ తర్వాత బాబా మనకి ఎట్లా ఎరుగుపరుస్తున్నారో ఆయన మాటల్లోనే మనం ఒకంత పరిశీలించి దానికోసం అర్థం చేసుకోవడానికి కోసం విశ్లేషాత్మకంగా మనం ప్రయాణం చేద్దాం. అయితే గత వారం ఎక్కడ ఆ, ఆపామో అక్కడ నుండి ఈ వారం కొనసాగిద్దాం. ఒకంత 2-3 సెంటెన్సెస్ అవి మనం మననం చేసుకుంటే ఈ ఏ కాంటెక్స్ట్లో మనం గత వారం సమయ భావంతో ఆపామో ఆ తర్వాత మిగిలిన భాగం అంతా మనం పరిశీలించడం కోసం ప్రయత్నించుకుందాం. బాబా ఏమంటారంటే, ఇది నువ్వు స్వప్నావస్థలో ఉన్నావు, ఇదే శాశ్వతం అని అనుకుంటున్నావు, ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే నువ్వు స్వప్నంలో ఉన్నావు. నీ స్వప్నంలో ఉండేటటువంటి అనుభూతుల్ని అవన్నీ కూడా నీకు తెలివొచ్చిన వెంటనే మేల్కొల్పిన వెంటనే అవన్నీ అదృశ్యమైపోతాయి. అట్లాంటిది ఈ జీవితం కూడా ఒక స్వప్నంతో సమానమైంది. ఇది యథార్థ స్థితి కాదు. నువ్వు యథార్థ స్థితి గనక నువ్వు కనుక్కున్నట్టయితే ఈ స్వప్న జగత్తంతా ఆ క్షణంలోనే మాయమైపోద్ది. ఇది స్వప్నంతో సమానమైన జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. ఇది శాశ్వతం అనుకుంటున్నావు, ఇది సంతోషం అనుకుంటున్నావు, ఇందులో దుఃఖమే దుఃఖం అనుకుంటున్నావు. ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో, దేనికోసం వచ్చిందంటే నీ యథార్థ స్థితి తెలుసుకోవడానికి కోసం ఈ దుఃఖానుభూతిని కలిగిస్తూ ఉంటాను అని చెప్పి అనేకసార్లు చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా మనం అందుకోవలసిన ఆ స్థానాన్ని అందుకోలేక మళ్ళీ జారుతూ ఉంటాం కనుక ప్రతిసారి ఇదే చెప్తుంటారు. ఒకసారి చూస్తే బాబా చెప్పిందే చెప్తుంటారు. ప్రతి డిస్కోర్స్ తాలూకా అర్థం ఏంటంటే భగవంతుడిలో విలీనం అవడమే కదా. మన ధ్యేయం మానవ జీవితం తాలూకా ధర్మం, మానవ తాలూకా కర్తవ్యం ఏంటంటే భగవంతుల్లో లీనం అవ్వడం. దానికోసం వివిధ రీతుల్లో వివిధ మార్గాల ద్వారా భగవంతుని చేరడానికి కోసం ఆయన వివిధ రీతుల్లో ఈ విషయాన్ని మనకు బోధపరచడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. అందుకని ముందు అన్నిటికీ ముఖ్యం మనకు బంధం ఏంటంటే యుగో అంటే అహం, నేను, నాది అని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి అదే మన సొంతం అనుకొని దాని మూలాన్ని ఈ ప్రపంచాన్నే శాసిద్దాం అనుకొని అంతటి స్థితికి అజ్ఞానంతో పూర్వజన్మ సంస్కార భారంతో మనం ఆ స్థితిలో ఉన్నాం కనుక ఇదంతా అశాశ్వతమైంది, ఇది స్వప్నంతో సమానమైంది, కాబట్టి ఇది విడనాడండి అని చెప్పడానికి కోసం బాబా అనేక విధాలుగా అనేక రూపాల్లో అనేక మార్గాల్లో మనకి ఇది వ్యక్తపరుస్తూ ఉంటారు. ఏమన్నారంటే లాస్ట్ వీక్ మనం చదివింది మనం అర్థం చేసుకున్నది ఒకంత మననం చేసుకుని దాని కంటిన్యూషన్ దాన్ని కొనసాగించడానికి కోసం ప్రయత్నిద్దాం. త్రూ ది ఈగో మైండ్ యు హ్యావ్ బికమ్ ఇండివిజువలైజ్డ్ అండ్ ది వన్ ఇండివిజిబుల్ సోల్ ఈజ్ ఇన్ఫినిట్లీ డివైడెడ్. అంటే అహంకారంతో కూడుకున్నటువంటిది. అహంకారం అంటే తలబిరుసో అది కాదు, అది అందులో ఇంక్లూడ్ అయినప్పటికి కూడా ఇక్కడ ఈగో అంటే నువ్వొక ద్వైత భావంతో నేను వేరు ప్రపంచం వేరు, నేను వేరు ప్రపంచం వేరు, నాకే ఈ అనుభవించవలసినటువంటి హక్కు నేను సంపాదించుకోవాలి అనుకుని త్రూ ది ఈగో మైండ్ యు హ్యావ్ బికమ్ ఇండివిజువలైజ్డ్. నీకు ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకున్నావు. నేను అంటే నేను అనేది ఎవరు? నువ్వు అనేది భగవంతుడు. అది అర్థం చేసుకోకుండా నేను అన్నది ఈ భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఈ శరీరానికి, ఈ నామానికి, ఈ రూపానికి, ఈ ప్రాంతానికే ప్రాముఖ్యత ఇచ్చుకొని నేను అనుకుంటూ దానికి కారణం ఏంటి? ఈగో మైండ్ అంటే అహంకారపూరితమైనటువంటి మనస్తత్వం. యు హ్యావ్ బికమ్ ఇండివిజువలైజ్డ్. నువ్వేమో ఒక వ్యక్తిగా ఈ ప్రపంచం వేరు, నేను వేరు, నాకే ఈ హక్కులు ఉన్నాయి, నేను అనుభవించాలి, నేను సంపాదించాలి, నేను సంతోషించాలి అని ఇట్లా నువ్వు అనుకుంటూ అండ్ వన్ ఇండివిజిబుల్ సోల్ అంటే ఆత్మలో అనేక ఆత్మలు ఉండవండి. ఇదొక ఆత్మ, అదొక ఆత్మ, నీలో ఉన్నది ఒక ఆత్మ, నాలో ఉన్నది ఒక ఆత్మ, దోమలో ఉంది ఒక ఆత్మ, పుల్లో ఉంది ఒక ఆత్మ ఉండదు. ఆత్మ అనేది ఒకటే.
అన్నింట్లోనే నిండుకొని ఉన్నాయి. అన్నింట్లో నిండుకొని ఇండివిజిబుల్, అసలు అది ఏర్పాటు చేయలేనటువంటి ఆ ఆత్మని అనేక విధాలుగా ఇన్ఫినిట్లీ డివైడెడ్ అనేక విధాలుగా మనం మొక్కలు చేసుకుంటున్నాం. అంటే ఏంటి? దానికి ఒక ఉదాహరణ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆకాశం అనేది శూన్యం కదా. ఆ ఆకాశం అనేది ఒక ఆత్మతో పోల్చినట్టయితే ఆ ఆకాశం లేని ప్రాంతం ఎక్కడైనా ఉందా? ఉండదు. మనం అనుకుంటే తెలీదు. అదేంటిది, ఆకాశం పైన ఉంది కదా, నీలింగా ఉంటుంది, అన్నింటిలో ఎక్కడ నిండి ఉంటుంది అనుకుంటున్నారు. ఆ ఆకాశం అనేది శూన్యం. నువ్వు ఆకాశాన్ని పట్టుకోవడానికి కోసం ఒక వ్యా అంతరిక్ష నౌక వేసుకునే సరే ఆకాశం నీకు అందదు. నేను అందరంత దూరంలో ఉంటుంది. అంటే అదంటే అంత శూన్య ప్రదేశం. ఆ శూన్యం అంతా అంటే ఆకాశాన్ని అని మనం అనుకుంటాం. ఆకాశం ఎక్కడుంది అంటే ప్రతి దాంట్లో ఉంది. ఎక్కడైతే ఇప్పుడు కొండ తీసుకోండి, ఆ కొండలో మధ్యలో ఆ అంచుల లోపల ఉన్నదంతా కూడా ఆకాశమే కదా. ఒక చెంబు తీసుకున్నా అదే, బిందె తీసుకున్నా అదే. ఎక్కడైతే ఏది పదార్థం కూడా భౌతికమైనటువంటి పదార్థం ఉండదో, కనిపించిన పదార్థం ఉండదో, మిగిలినంతా కూడా ఆకాశమే. కాబట్టి ఘటంలో ఉన్నది కూడా ఆకాశమే. కానీ అదేమనుకుంటుందంటే నేను ఘటాకాశాన్ని అనుకుంటుంది. అంటే నేను కొండలో ఉండే ఆకాశాన్ని, నేను ముంతలో ఉండే ఆకాశాన్ని, నేను బిందులో ఉండే ఆకాశాన్ని. ఆ శూన్యానికి, శూన్యం అనేది ఒకటైనప్పటికీ ఆ శూన్యం వివిధ రీతుల్లో, ఎప్పుడైతే నేను కొండను అనుకున్నంత వరకు ఆ కొండలో ఉండే శూన్యం కొండాకాశం అనుకుంటుంది. బిందులో ఉండే శూన్యాన్ని బిందు ఆకాశం. కానీ శూన్యం అనేది ఇన్ని ఆకాశాలు ఇన్ని శూన్యాలు ఉండవు కదా. ఒకటే శూన్యం, ఒకటే ఆకాశం. ఆకాశం ఏ ఎందులో ఇమిడి ఉంటే అది దాని పేరు తెచ్చుకుంటుంది. అలాగే ఈ పరమాత్మ అనేది పరమాత్మ మాత్రమే ఉన్నది, ఇంకేమీ లేదు. పరమాత్మ అనేది ప్రతి ఆత్మలోనే ఉంటుంది. అంటే మనం ఏదైతే ఇండివిజువల్ నా పేరుతో నేను అనుకుంటున్నానో అందులో కూడా ఆ ఆత్మ ఉంది. కానీ నాది ఒక ప్రత్యేకమైన ఆత్మ. నేను ఈ ప్రపంచాన్ని శాసించాలి, నేను సంపాదించాలి, నేను పాండిత్యం పండితుడిని అవ్వాలి. ఇట్లా ఎన్ని అనుకుంటుందో అలాగా డివిజిబుల్ అంటే వేర్పాటువాదంతో వేరువేరుగా ఇది ఉంది అని అనుకుంటుంది. అందుకే బాబాయ్ ఏం చెప్తున్నారంటే, విత్ ఈగో మైండ్ యూ హ్యావ్ బికమ్ ఇండివిజువలైజ్డ్ అండ్ వన్ ఇండివిజిబుల్ సోల్. అంటే ఏదైతే ఏ ఆకాశం అయితే పరమాకాశం ఉందో, ఏదైతే పరబ్రహ్మం అనేటువంటి పరమాత్మ ఉన్నాడో, ఆ పరమాత్మ అనేది అది దట్ ఈజ్ ఇండివిజిబుల్. అది దాన్ని ముక్కలుగా చేయలేం, విభజించలేము అన్నమాట. ఇండివిజిబుల్ సోల్ని ఏమనుకుంటుంది? ఇన్ఫినిట్లీ డివైడెడ్. మన తాలూకు అహంకారంతో దాన్ని డివైడ్ చేసుకుంటున్నాం. ఎలా డివైడ్ చేసుకుంటున్నాం? నేను వేరు, నా నా ఎదురుగా ఉండేవాడు వేరు, నా పక్కింటోడు వేరు, ఆ పొరుగురు వారు వీడు. ఇలాగే నేను ప్రతి ఆబ్జెక్ట్తోని, ప్రతి ప్రయాణితోని కూడా డివైడ్ అయిపోయి నేనే నాకే అని చెప్పి ఈ స్వార్థ చింతనతో ఉండడం మూలాన్ని ఈ అనంతమైనటువంటి భగవత్ స్థితిని, అనంతమైనటువంటి పరమాత్మ స్థితిని ప్రత్యేగాత్మగా విడగొట్టుకుంటున్నాం మనం, ప్రత్యేకమైనటువంటి ఆత్మ అనుకొని. బట్ ది సోల్ నెవర్ బికమ్స్ డివైడెడ్. కానీ ఆ ఆత్మ ఉందే, ఆత్మకి చావు లేదు, ఆత్మకి అంతం లేదు అని ఎందుకంటారంటే, ఆత్మ అనేది విభజించడానికి అనువైనది కాదు. బట్ ది సోల్ నెవర్ బికమ్స్ డివైడెడ్, ఇట్ ఎవర్ రిమైన్స్ వన్ అండ్ ది సేమ్. ఎప్పుడు ఎల్లవేళలా ఒక్కటిగానే ఉంటుంది. ఆ దివ్య జ్యోతి, ఆ డివైన్, ఆ డివైన్ స్టేటు, ఆ స్థితి, ఆ దివ్యమైన స్థితి ఒక్కటిగానే ఉంటుంది. ఆ దివ్య స్థితి కాంతి నుండే అనేక విధాలుగా విభజింపబడినట్టుగా ఊహించబడి ప్రతిది కూడా ప్రత్యేక తత్వాన్ని ఏర్పరచుకొని నేను ఇది, నాది ఇది అని అనుకోవడం మూలాన్ని ఆ పరమాత్మ స్థితిని అనేక ప్రత్యేకాత్మకంగా విభజించబడుతుంది. ఎందుకు విభజించబడుతుంది? అది ఆ ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఆ ఇండివిజువాలిటీ, ఆ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడం వలని ఇన్ని విధాలుగా ఈ ప్రపంచంలో మనకు దృష్టికి ఆనుతూ ఉంటాయి. కానీ ఉన్నది ఒకటే. అంటే ఉన్నది భగవత్ స్థితి మాత్రమే. ఒకటే అంటే ఒకటి, ఇంకా ఒకటి ఉన్నప్పుడు ఒకటే అన్నప్పుడు రెండోది ఉంటుంది. ఒకటే అనడానికి కూడా లేదు. ఉన్నది భగవత్ స్థితి మాత్రమే, ఉన్నది ఆ దివ్య స్థితి మాత్రమే. ఆ దివ్య స్థితిని మనం అనేక విధాలుగా ఈ ప్రత్యేకమైనటువంటి ఆత్మలుగా మనం విడగొట్టుకుంటున్నాము అని బాబా చెప్పాడు. చూసారా ఎంత లోతైనటువంటి ఆధ్యాత్మిక చింతని, అద్వైత చింతనని మనకి మెదడులో, మన మైండ్లో
ఆయన విత్తనంగా నాటాడనమాట. అంటే నువ్వు అనుభవిస్తున్న ఏది కూడాను శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఒకటి ఉంది. నువ్వు ఈ అశాశ్వతమైన స్థితి నుండి శాశ్వత స్థితికి నీ ప్రయాణం సాగవలసిందే. అది అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటే మాత్రమే నువ్వు భగవస్థితిని అర్థం చేసుకుని భగవస్థితిని అంగీకరించి భగవంతుడిలో విలీనం అవ్వడానికి కోసం నీకు మార్గం సుగమం అవుతుంది అని చెప్పడం కోసం బాబా ఇది చెప్పారు. ఇది గత వారం జరిగిందండి ఇంతవరకు. ఇక ఈ వారం మనం ప్రారంభిద్దాం. యు ఆర్ రియల్లీ ది ఇన్ఫినిట్ సోల్, బట్ యు ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ ఫినైట్ మైండ్ అండ్ సో యూ హ్యావ్ టు సఫర్. నువ్వు నిజంగా కూడాను అనంతమైనటువంటి ఆత్మవి, అంతం లేనటువంటిది, అవధులు లేనటువంటిది, ఉన్నది మాత్రమే అయినటువంటిది ఆ అనంతాత్మ తాలూకా నువ్వు రియల్లీ ది ఇన్ఫినిట్ సోల్. నువ్వు కూడా అనంతాత్మ తాలూకా ప్రతిరూపమే. నువ్వు అనంతాత్మలో ఇమిడి ఉన్నావు. నీకు రూపం అంటూ లేదు. అనంతాత్మలో నిండి ఉన్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీకుండే ఆ ఈగో, ఆ అహంభావం వల్ల, అహం అనే తత్వం వల్ల, బట్ యు ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ ఫెనైట్ మైండ్ అండ్ సో టు హ్యావ్ టు సఫర్. నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక్కడిని, నేను వేరు, మిగిలినంత వేరు, అది వేరు, ఇది వేరు, వీడు వేరు, వాడు వేరు, ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు అని చెప్పి నీకుండే అజ్ఞానం మూలాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు అంటే శాశ్వతమైనటువంటి తత్వం నుండి అపరిమితమైనటువంటి స్థితి నుండి నువ్వు పరిమితులు సృష్టించుకొని పరిమిత తత్వానికి నువ్వు దిగజారిపోయావు. ఆ అనంతాత్మ, ఆ పరమాత్మ నుండి నువ్వు నేను ప్రత్యేకమైన ఆత్మని నువ్వు అనుకుంటున్నప్పుడే ఈ భేదాలన్నీ వస్తాయి. యు ఆర్ రియల్లీ ది ఇన్ఫినిట్ సోల్. నిజంగా నువ్వు యథార్థంగా అనంతమైనటువంటి ఆత్మ నువ్వు. బట్ యు ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ ఫినైట్ మైండ్, అంటే లిమిటెడ్ మైండ్ అనమాట. ఒక అపరిమితమైనటువంటి ఆత్మని పరిమితమైన లెవెల్కి నువ్వు దించేసుకుని నువ్వు దాని మూలాన్ని ఈ అనర్థాలకన్నిటికీ మూల కారణమై అనేకమైనటువంటి ఆ అనుభూతులు, ఎక్స్పీరియన్సెస్ నీకు వస్తుంటాయి. అంటే విడబడినప్పుడు ఈ దుఃఖము, ఈ ఆనందం, ఈ జుగుప్స, ఈ ఈర్ష్య, ఈ పంతము, ఈ కోపము, ఈ ఈ దారిద్ర్యము, ఈ ధనవంతం, ఇవన్నీ కూడా విభిన్నమైనటువంటి ద్వైత భావాలన్నీ కూడా నీకు వస్తాయి. ఎందుకు వస్తాయి? నువ్వు వేరే అనుకుంటున్నావు కాబట్టి. యు హ్యావ్ యువర్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సారో. దీని వల్లనే నీకు దుఃఖాల్ని, ఆనందాల్ని కలగడానికి కారణం అవుతుంది. వెదర్ యువర్ పెయిన్స్ అవుట్వే యువర్ ప్లెజర్స్ ఆర్ యువర్ ప్లెజర్స్ అవుట్వైట్ యువర్ పెయిన్స్, యు వర్రీ ఆల్ ది డే అబౌట్ సంథింగ్ ఆర్ ది అదర్ until your finite existence relates at night into sound sleep. అయితే మనం పడుకున్న తర్వాత లేచిన దగ్గర నుండి ఇలాంటి అనుభవాలనే, ఇలాంటి ఆలోచనలనే, ఇలాంటి కార్యక్రమాలనే మనం చేస్తుంటాం కాబట్టి సారో అంటే దుఃఖాలు వస్తుంటాయి, సంతోషాలు వస్తుంటాయి. సంతోషం వచ్చినప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఏమన్నారంటే వెదర్ యువర్ పెయిన్స్ అవుట్వైట్ యువర్ ప్లెజర్స్. నీ తాలూకు దుఃఖాలు నీ సంతోషాలను అధిగమించి నీకు ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి భావం కలిగిన నీ దుఃఖాలని ఒకంత నొక్కిపెట్టి నీ ఆనందాలని, నీకేదో ధన సంపాదనలోనో పాండిత్యంలో నీకు ఆనందం ఉన్నప్పటికి కూడా యు వర్రీ ఆల్ ది డే అబౌట్ సంథింగ్. నువ్వు ఆనందం అనిపిస్తున్నా దుఃఖాన్ని అనిపిస్తావు, నువ్వు దుఃఖాన్ని అనిపిస్తున్నా దుఃఖాన్ని అనిపిస్తున్నావు. ఆనందం అనిపిస్తున్నప్పుడు దుఃఖాన్ని ఎందుకు అనిపిస్తున్నావు? ఈ ఆనందం అనేది అన్నాలు ఉంటుందో తెలీదు, ఎప్పుడు దొరుకుతుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. ఈ వచ్చిన ఆనందం తప్పకుండా పోయి మళ్ళీ దుఃఖం వస్తుందని ఒక భయం ఉంటుంది నీకు లోపల, మనసులో ఆందోళన ఉంటుంది. సరే, దుఃఖం వచ్చినప్పుడు ఏంటి? ఈ దుఃఖాలు నాకే వచ్చాయి, ఇంకెవరికి రాలేదని అనుకుంటావు. అంటే ఆనందం వచ్చినా ఆనందంతో నీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఆనందంతో కూడా కలకాలం ఉన్నదని, లేదంటే ఈ వచ్చిన ఆనందం చాలా స్వల్పమైంది, ఇంకా ఎక్కువ ఆనందం కలగాలని ఏదో ఒక బాధ. అందుకని తెలివైన పగలంతా కూడా నువ్వు తెలివై ఉంటావు అనుకుంటావు అనుకో, ఆ పగలంతా నీకు దుఃఖమే మిగిలింది, నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఆనందాల్లో కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, దుఃఖంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. వెదర్ యువర్ పెయిన్స్ అవుట్వే యువర్ ప్లెజర్స్ ఆర్ యువర్ ప్లెజర్స్ అవుట్వే యువర్ పెయిన్స్, యు వర్రీ ఆల్ ది డే అబౌట్ సంథింగ్ ఆర్ అదర్ until your finite existence retreats at night into sound sleep. అయితే ఈ ఆలోచన రావడం వల్ల దుఃఖం ఎంతవరకు ఉంటుందట?
ఏదో దుఃఖిస్తావు సరే రాత్రి 10 గంటలయింది. మరి తప్పదు కదా! శరీరానికి విశ్రాంతి కావాలి కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు తెలిసుంటే ఒక లేట్‌గా నిద్రపోతావు. తెలియకపోయినా సరే శరీరం తన ధర్మం తను చేస్తూ ఏదో 3 గంటలకో, 2 గంటలకో ఎప్పుడో ఒకంత నిద్రపోతుంది కదా! ఆ నిద్రలో ఆనందం అనుభవించినంత వరకు కూడా నువ్వు దుఃఖాన్నే అనుభవిస్తావు. అంటే 24 గంటల్లో ఒకవేళ 20 గంటలు నువ్వు తెలివై ఉన్నావనుకో, జాగరూకుడివై ఉన్నావనుకో, అంటే జాగరూకుడు ఇన్ ది సెన్స్ అవేకెనింగ్ స్టేట్. ఆ స్టేజ్‌లో ఉన్నావనుకో, నీకు నీకు ఆలోచనలు సాగుతున్నంత వరకు నీకు నీకు ఈ మేల్కొలుపు అదే ఈ ఈ ఈ అవేకెనింగ్ పగలంతా మనం తిరుగుతూ ఉంటాం కదా! ఈ స్టేజ్ వరకు కూడా నీకు దుఃఖమే ఉంది. నీకు తెలియకపోయి నీకు దుఃఖమే మిగిలింది. ఎప్పుడు నువ్వు ఆనందిస్తున్నావంటే ఇదంతా మర్చిపోయి ఒక గంటో, 2 గంటలో హాయిగా దీర్ఘ సుషుప్త అవస్థలో నువ్వు పడుకున్నావనుకో, అప్పుడు అదొక్కటే మాత్రమే నీకు ఆనందం కలిగించేది. దేర్ యూ అన్‌కాన్షియస్‌లీ మెర్జ్ ఇన్ ది ఫినైట్. అలాగా అప్పుడు ఆ నిద్రలో ఆ దీర్ఘమైనటువంటి నిద్రలో నువ్వు ఉన్నావంటే దాన్ని దాన్నేమని అర్థం చేసుకోవాలంటే, నువ్వు హాయిగా నీకు తెలియకుండా ఆ భగవస్థితి అయినటువంటి, ఆ భయాందోళన లేనటువంటి ఆ పరమాత్మ స్థితిని నువ్వు అనుకోకుండానే అనుభవిస్తున్నావు కాబట్టి, అప్పుడు మాత్రమే నీకు శాంతి కలుగుతుంది. నువ్వు మళ్ళీ లేచిన తర్వాత మంచం మీద నుండి లేచిన తర్వాత మళ్ళీ పడుకునేంత వరకు ఇదే ఆరాటం. నువ్వేదో సుఖపడుతున్నావు అనుకుంటావు, అది సుఖం కాదు. నువ్వేదో దుఃఖపడుతున్నావు అనుకుంటావు, అది కాదు. అది శాశ్వతమైనది కాదు. ఆ భావన లేకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు అనంతాత్మ నుండి నేను ప్రత్యేకాత్మనని భావించడం వల్లనే ఈ సుఖదుఖాలకు కారణం. నువ్వు అనంతాత్మని నేనే అని అనుకుంటే నీకు నిర్మలమైనటువంటి నిశ్చయమైనటువంటి ఆనందం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. తర్వాత ఇన్ సౌండ్ స్లీప్ యూ కంప్లీట్లీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. అండ్ యువర్ సరౌండింగ్స్, యువర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అరౌండ్ విచ్ ఆర్ ranged your ideas of imagined happiness and sufferings. But this respite is short-lived. అయితే దీని కారణం ఏంటంటే, నీ తాలూకా సౌండ్ స్లీప్ యూ కంప్లీట్లీ ఫర్గెట్. నువ్వు ఎప్పుడైతే హాయిగా నిద్రపోయావో నువ్వు అన్నీ మర్చిపోతావు కాబట్టి, తప్పకుండా బాడీ విశ్రాంతిలో ఉంటుంది కాబట్టి, ఏ ఆలోచనలు రావు కాబట్టి, ఏ కుదుపులు నీ మనసులో ఉండవు కాబట్టి, నువ్వు హాయిగా ఆనందాన్ని అనుభవిస్తుంటావు. ఇవన్నీ మర్చిపోతావు. ఉదయం జరిగినటువంటి ఘర్షణ అంతా, పగలు మనం పడినటువంటి బాధ అంతా కూడా ఒకంత మర్చిపోవడం మూలాన్ని నీ పరిస్థితులు, నీ పరిసర ప్రాంతాలని, నీ ఆరాటానికి కారణమైనటువంటి పదార్థాలని, వస్తువుల్ని అన్నిటినీ విడనాడతావు కాబట్టి, అప్పుడు యువర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అరౌండ్ విచ్ ఆర్ రేజ్డ్ ఆర్ యువర్ ఐడియాస్ ఆఫ్ ఇమాజిన్డ్ హ్యాపీనెస్ అండ్ సఫరింగ్స్. ఇవన్నీ ఇక నువ్వేదో ఊహించుకున్నటువంటి సంతోషాల్ని, ఊహించుకున్నటువంటి దుఃఖాలని, ఇవన్నీ దుఃఖం ఎందుకంటే ఊహించడం అని అన్నారంటే అది అవి శాశ్వతమైన కావు కాబట్టి. ఏ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నా, ఊహించుకుంటున్నా అది శాశ్వతమైంది కాదు. ఏ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నా, ఒకవేళ దుఃఖం వస్తుందని భయపడినా, రేపు ఎప్పుడో వస్తుందని భయపడుతున్నా అవి కూడా శాశ్వతమైంది కాదు. ఈ అశాశ్వతమైనటువంటి ఒడిదుడుకులు మనసు నుండి ఆ క్షణాన్ని దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు ఆ క్షణాన్ని నువ్వు విస్మరిస్తావు కాబట్టి నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతున్నావు. బట్ దిస్ రెస్పైట్ ఈజ్ షార్ట్ లివ్డ్. కానీ ఇది ఒక స్వల్పకాలంలో మాత్రమే అనుభూతి ఉంటుంది. ఎప్పుడు పడుకున్నప్పుడు మాత్రమే. అది నిద్రపోతావు 3 గంటలో, 5 గంటలో, 6 గంటలో. ఆ నిద్రకాలమే. మళ్ళీ లేచిన తర్వాత నీ ఆరాటం, నీ ఆందోళన ఇవన్నీ సహజమే. కాబట్టి నీకు ఆ స్థితిని పెర్మనెంట్గా చేసుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి అనేది ఈ చాప్టర్లో బాబా చెప్పాలని తలిచారు. ఇప్పటికి మనకి 23 నిమిషాలు అయిపోయింది. ఇలా ప్రతిరోజు కూడా ఎక్కువసేపు చెప్పడం బాగుండదు కాబట్టి ఈ వారంకి ఎక్కడ ఆపుదాం. వచ్చే వారం మళ్ళీ ప్రారంభిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.